బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు దేవుణ్ణి అనేక రకాలుగా అభివర్ణించాడు. అలా అభివర్ణించిన వర్ణనలో ఆయన ఎక్కువ సార్లు దేవుణ్ణి తన బలముగా ప్రకటించాడు. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి అంటాడు. నాకు బలమై ఉన్న దేవా అంటాడు. దేవుడే నా బలము, యెహోవాయే నా బలము అంటాడు. నా బలమా నిన్ను స్తుతించెదను అంటాడు. బలము తనదని ప్రభు ఒకమారు సెలవిచ్చెను, అది 2 మార్లు నాకు వినబడెను అంటాడు. దేవుని బలం, దేవుడే బలం. బాగా వినాలి, సీరియస్ మ్యాటర్, అందరూ కూడా దృష్టించాలి ఈ మాటని. దేవుని బలం ప్రక్కన పెడితే దేవుణ్ణే బలముగా చేసుకోవటం అనేది ఒక ముఖ్య అంశం, మనం ఆలోచనలో ఉంచుకోవలసినటువంటి అంశం. సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని దావీదు మీద తైల ప్రోక్షణ జరిగించినప్పుడు యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చెను అని రాయబడి ఉంది. ఆత్మ ఆయన మీదికి బలంగా దిగొచ్చాడా, బలహీనంగా దిగొచ్చాడా? అసలు బలంగా దిగొచ్చాడేంటి? బలంగా దిగి రావటం ఉంది, బలహీనంగా కూడా దిగి రావటం ఉంటుందా? లేకపోతే అక్కడ ఏదన్నా ఇంకొకటి మనం ఆలోచన చేయవచ్చా అంటే, బలహీనుడైన మనుషునికి బలం కోసం, ఉదాహరణకి రక్తహీనత ఉన్న అమ్మాయికి అబ్బాయికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే బాగా బలహీనంగా ఉంది, రక్తహీనత కనపడుతుంది, కాస్త బలానికి టానిక్ రాస్తానని ఐరన్ టానిక్ రాస్తాడు. ఏం టానిక్? ఐరన్ టానిక్. అది మీరు మూత తీసి వాసన చూస్తే ఇనుప వాసన, తుప్పు వాసన వస్తుంది. కొంతమంది ఆడపిల్లలు తాగరు. బలం టానిక్ తాగమ్మంటే ఏందమ్మా తాగేది, అంత ఇనుప వాసన, తుప్పు వాసన. ఇనుము బలమునకు సూచన. మన మానవ శరీరంలో అనేక మూలకాలు ఉన్నాయి. ఆ మూలకాలలో ఒకటి ఐరన్ కూడా. ఐరన్ మనకి మట్టిలో లభిస్తుంది. మానవ దేహం కూడా మట్టిలో నుండే చేయబడింది కనుక మట్టిలో ఉండేటువంటి భాస్వరం, కాల్షియం, ఐరన్ ఇలాంటివన్నీ కూడా మానవ శరీరంలో కూడా ఉంటాయి. అయితే మట్టిలో ఉన్నప్పుడు వాటి రూపు వేరు, మానవ దేహంలోకి వచ్చినప్పుడు వాటి రూపు వేరు. అవే మూలకాలు కానీ రూపు మార్చుకుంటాయి. బాగా వినాలి. అయితే బలహీనంగా ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఐరన్ టానిక్ ఇస్తాడు. ఆ టానిక్ తీసుకుంటే బలం వస్తుంది అని చెబుతారు. ఇప్పుడు శరీరరీత్యా మనకు బలం కావాలంటే ఐరన్ టానిక్ తాగాలి, అప్పుడు బలం వస్తుంది. మరి స్పిరిచువల్గా, ఆత్మ సంబంధంగా మనం బలవంతులమై ఉండాలంటే మరి ఏం చేయాలి? దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము మనం పొందుకోవాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. వాక్యము మనకు ఆత్మీయ ఆహారం కనుక అది తినుట ద్వారా కూడా మనకు బలం వస్తుంది. ఇవన్నీ మనం విన్న పాఠాలే, నేర్చుకున్న పాఠాలే, ఎన్నిసార్లు చెప్పుకున్నాం, అవి పక్కన పెడదాం. ఇక్కడ యెహోవా ఆత్మ ఒక బలహీనుడైనటువంటి పిల్లవాని మీదికి లేక బాలుని మీదికి బలముగా దిగొచ్చిందట. అంటే ఫోర్స్గా వచ్చింది అని అర్థం చేసుకోవచ్చు. లేకపోతే ఆ బలహీనుల్లో దేవుడి ఆత్మ ఒక బలముగా, అంటే ఏ పనినైనా సాధించడానికి కావలసిన బలముగా దావీదు మీదికి వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు. దావీదు ఆ తరువాత ఎన్నో శూరకార్యాలు చేశాడు. తైలపు కొమ్ము సమూయేలు తీసుకొని దావీదు మీద తైలం పోసిన తరువాత ఎన్నో శూరకార్యాలు చేశాడు. గొర్రెపిల్లను పట్టుకొని పోతుందని సింహాన్ని నోరు చీల్చి గొర్రెపిల్లను బయటికి తీశాడు. సింహం, ఎలుగుబంటి 2 ఆకృతులు కలిసి ఉన్న ఒక వింత జంతువు ఒకటి వచ్చి
గొర్రె పిల్లని తీసుకొని పోవడానికి ప్రయత్నించినప్పుడు దాని మీద కూడా ఎగబడి దాన్ని కూడా చంపాడు. వాస్తవానికి అవి క్రూర జంతువులు, సైజులో పెద్దవి, దావీదేమో బాలుడు. కానీ ఆ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. అతనికి ఎప్పుడైతే విపరీతమైన కోపం వస్తుందో వెంటనే అతనికి తెలియకుండానే విపరీతమైన బలం అతని మీదకి వచ్చేస్తుంది. ఆ సింహం వచ్చి తనకిష్టమైన గొర్రె పిల్లను పట్టుకొని పోతుంటే ప్రచండమైన కోపం వచ్చింది, దాన్ని చంపాలి అన్న కోపం వచ్చింది. వెంటనే తన చేతులు కాళ్ళు మొత్తం కూడా శక్తివంతం అయిపోయాయి. అంత పెద్ద సింహాన్ని కూడా చాలా తేలికగా దాని నోరు పట్టుకొని నోరు చీల్చి ఆ గొర్రెపిల్లను ఏ హాని జరగకుండా బయటికి తీశాడంటే అది చిన్న విషయమా? అసలు సింహాన్ని దగ్గరగా పోయి చూస్తామా మనం? సాధ్యమైద్దా? కానీ అలాంటి పని అతడు చేశాడు. ఇదే పని సంసోను కూడా చేశాడు. సంసోను మీదకి ఉరికి వచ్చినటువంటి సింహాన్ని ఎగిరొచ్చిన దాన్ని అలాగే 2 కాళ్ళు పట్టుకొని అలాగో చీల్చేశాడు. సింహాన్ని చీల్చి పడేసిన సంగతి తల్లిదండ్రులు ముందు పోతున్నారు, వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు ముందు దాటిపోయారు, వెనక వస్తున్నాడు సంసోను. మధ్యలో వాళ్ళ తల్లిదండ్రులకి సంసోనుకి మధ్యలో సింహం అడ్డొచ్చింది, సంసోను మీదకి వచ్చింది. తల్లిదండ్రులు తప్పించుకున్నారు, వాళ్ళు ముందు పోయారు. సంసోను మీదకి రాగానే ఎగిరొచ్చింది దాన్ని అలాగ 2 కాళ్ళు పట్టుకొని అలా చీల్చి పడేశాడు. ఒక మేకపిల్లని చీల్చినట్టు. ఏంది అసలు ఆ బలం అంటే? సంసోను మీదికి కూడా యెహోవా ఆత్మ బలముగా దిగి వచ్చాడు. దేవుని పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్క విధంగా దిగి రావటం మనం చూస్తాం. అభిషేకం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమందికి బుద్ధి జ్ఞానముల బలం ఇచ్చు ఆత్మగా ఉంటాడు ఆయన. ఇక ఆ వ్యక్తుల ముందు వాళ్ళ బుద్ధి, వాళ్ళ జ్ఞానం ముందు ఈ లోక సంబంధమైన బుద్ధి జ్ఞానాలు తేలిపోతాయి. ఆ పవర్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్గా ఉంటుంది. ఎలా సాధ్యం అంటే దేవుని ఆత్మ వారి మీదికి బుద్ధి జ్ఞానములను ఇచ్చు ఆత్మగా దిగొచ్చాడు. దావీదు మీదికి బలముగా, సంసోను మీదికి బలముగా దిగొచ్చాడు. మిగిలిన వాళ్ళ మీద బుద్ధి జ్ఞానములు ఇచ్చే ఆత్మగా కొందరి మీద దిగొచ్చాడు. వినండి, మరికొంతమంది మీదికి ఇంకొక విధంగా బెసలేలు అనే వాని మీదికి రకరకాల విచిత్రమైన పనులు కల్పించగలిగిన పనితనపు ఆత్మగా దిగొచ్చాడు. ఇది తెలుసుకోవాలి. మళ్ళీ అందరూ చేయలేరు. బెసలేలు కల్పించిన పనులు అందరూ కల్పించలేరు. అది ఆయనకొక్కడికే సాధ్యమైద్ది. ఎందుకంటే ఆ విధమైనటువంటి పనులు కల్పించడానికి అతడు నా ఆత్మను పొందినవాడు అని దేవుడే సెలవిచ్చాడు మోషేకి. తెలుసు కదా మీకు, ప్రత్యక్ష గుడారపు నిర్మాణం విషయంలో దేవుడు ఎవరిని వాడుకోమని చెప్పాడు? ఏది ఎలా చేయాలో నమూనా మొత్తం ఏమో మోషేకి ఇచ్చి, ఈ పనంతా కూడా చెయ్యటానికి బెసలేలు నా ఆత్మను పొందినవాడన్నాడు. విచిత్రమైన పనులు కల్పించడానికి శక్తినిచ్చేటువంటి ఆత్మ అతని మీద నేను ఉంచాను అన్నాడు. అర్థమైందా? ఒక్క దేవుని ఆత్మ ఎన్ని రకాలుగా మన మీద క్రియ చేస్తాడో ఊహించాలి. ఓకేనా? రైట్. ఇక క్రొత్త నిబంధన కొరింథీ పత్రిక మనం కానీ తీసుకుంటే, 1 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూస్తే, ఒక్కొక్కరికేమో బుద్ధి జ్ఞానముల బుద్ధి వాక్యము, ఒక్కొక్కరి మీద బుద్ధి వాక్యమును అందించే ఆత్మగా ఉంటాడు, ఒకరి మీద జ్ఞానవాక్యం అందించే ఆత్మగా ఉంటాడు. ఏమండి? ఒకరి మీద విశ్వాసమును వృద్ధి పొందించు ఆత్మగా, అంటే ఈ ఆత్మ పొందిన వాళ్ళలో అధిక విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు విశ్వాసం అందరికీ ఒకే రకంగా ఉండదు తమ్ముడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపులో ఉంటుంది. కొంతమంది విశ్వాసం మరీ విచిత్రంగా ఉంటుంది. సామాన్యుడికైతే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ అతడు విశ్వాసం ఉంచుతాడు, కార్యాలు కూడా అంతే జరుగుతాయి. అంతటి విశ్వాస బలం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, దేవుని పరిశుద్ధాత్మ అతని మీద విశ్వాసమును కలిగించేటువంటి ఆత్మగా నిలిచాడన్నమాట. స్తోత్రం. అలాగే కొంతమంది మీదకి స్వస్థపరచు ఆత్మగా వస్తాడు. ఆ ఆత్మను పొందినటువంటి వ్యక్తులు, ఆ బలాన్ని పొందినటువంటి వ్యక్తులు, వారు చేతులుంచినా ప్రార్థన చేసినా
అవతలి వాడికి స్వస్థత కలిగిద్ది. అర్థమైందా? మళ్ళా అందరికీ అన్నీ ఉండవు. అందరికీ ఇప్పుడు నేను చెప్పినటువంటి వరములు ఉన్నాయే, అదే దేవుని పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్క రకంగా దిగొస్తాడని చెప్పానే, అన్ని రకాల పవర్స్ ఒకడికే ఇవ్వడం. ఒకటి కంటే ఎక్కువ ఇవ్వచ్చు, 2 కంటే ఎక్కువ ఇవ్వచ్చు, కానీ టోటల్గా ఉన్నాయన్నీ ఒకడినెత్తినే ఉంచడు. ఆయా అవసరాలను బట్టి, ఆయా సందర్భాలను బట్టి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఆత్మగా ఆయన పనిచేస్తాడు. అలా మరికొంతమందికి ఈ బుద్ధి జ్ఞానవాక్యం ఇవన్నీ ఉండకపోవచ్చు, విశ్వాసం ఉండకపోవచ్చు, స్వస్థపరిచే వరం ఉండకపోవచ్చు, కానీ ఆత్మలను వివేచించగలిగేటువంటి వరం ఉంటుంది. అంటే ఆ విధంగా ఆ ఆత్మగా దిగొస్తాడు. ఆ విధమైన ఆత్మను పొందినోడికి, ఆ విధమైన శక్తిని పొందినోడికి ఆత్మలో ఏమున్నాయో, ఆత్మల్లో ఏముందో, ఏది భ్రమపరచు ఆత్మో, ఏది సత్య సంబంధమైన ఆత్మో, ఎవరు ఎలాంటి వారో, ఎవరి స్థితిగతులు ఏమిటో ఆ వివేచన శక్తి వచ్చింది. ఇది మళ్ళీ అందరికి ఉండదు. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఒక్క పరిశుద్ధాత్ముడే తను పంపేటువంటి పవర్స్, శక్తులు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క శక్తిగా ఆయన ఉంటాడన్నమాట. ఎంతమందికి అర్థమైంది? ఇది మీకు అర్థమైతే చాలా సంతోషం. అలాగా కొంతమందికి నానావిధ భాషలు, కొంతమందికి అర్థం చెప్పే శక్తి, కొంతమందికి ప్రవచనం, గతాన్ని చెప్పగలరు, ఇంటికాడ ఏం చేసి వచ్చావో చెబుతారు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెబుతారు, అదొక శక్తి. ఇదంతా కూడా దేవుని దగ్గర ఉంది. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన శక్తిని లేక బలాన్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడ దావీదు మీదికి బలముగా దిగొచ్చాడు. దావీదు ఓన్లీ దేవుని బలాన్ని లేక శక్తిని సంసోన్లాగా దావీదు పొందినవాడు కాదు, ఇంకా మిగిలినవి కూడా పొందాడు. మరికొన్ని శక్తులు కూడా దావీదు పొందాడు. దావీదు ప్రవచన వరము కలిగిన వాడు, ప్రవక్త, దీర్ఘదర్శి దావీదు. అంతేకాదు దావీదు అద్భుతమైన ఆరాధకుడు, దేవుని మహిమపరచగలిగిన వాడు, దేవుని మూలంగా మర్మములు పలకగలిగిన వాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదుకి ఇంకా అదనపు శక్తులు ఉన్నాయన్నమాట. అదంతా దేవుని మూలంగానే కలిగింది. ఇప్పుడు దేవుడు అనుగ్రహించేటువంటి శక్తులు ఒక్కొక్కరికి ఆయా అవసరాన్ని బట్టి, ఆ పరిసరాలను బట్టి, ఆ స్థితిగతులను బట్టి ఒక్కొక్క పవర్ ఆయన రిలీజ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మన ధ్యానంలో నాట నుండి దావీదు మీదికి యెహోవా ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడంటే దేవుని కొరకు బలమైన శూర కార్యాలు చేయడానికి పూనుకున్నాడు. అడవిలోనేమో సింహాన్ని ఎలుగుబంటిని చంపటం పక్కన పెడితే, మరి మీకు అందరికీ తెలుసు తర్వాత దావీదు చేసిన యుద్ధాలు, దావీదు జయ జీవితం అంతా కూడా మనకు తెలుసు. ఓ ప్రత్యేకమైనటువంటి బలాన్ని దావీదు కనపరుస్తాడు. రైట్. ఇప్పుడు దేవుడిచ్చేటువంటి ఒక్కొక్క శక్తి లేక ఒక్కొక్క పవరు మనం పొందుకోవటం కాకుండా టోటల్ దేవుణ్ణే మనం బలముగా ధరించుకోగలిగితే, స్వీకరించగలిగితే ఎంత ధన్యత. దావీదు ఆ పని కూడా చేశాడు. దేవా, అన్ని విషయాలలో నీవు సమర్థుడవు గనుక నిన్ను నేను కలిగి ఉండున్నట్లు ఆశ కలిగి ఉన్నాను. నీవే నాతో కూడా ఉంటే ఇక నీ అన్ని శక్తులు నావే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తైలం పోసినప్పుడేమో ఒక విధమైన శక్తి రిలీజ్ అయింది. అది గుర్తించిన దావీదు తర్వాత ఏమని వేడుకున్నాడో తెలుసా? టోటల్గా నీవు నా బలమంతా నీవే అయి ఉండాలి ప్రభువా, నీవే నా సొంతం కావాలయ్యా అని దేవుణ్ణే తన సొంతం అన్నట్టు మాట్లాడాడు. దేవా, నీవు నా దేవుడవు, దేవా నీవు నా బలం. ఏమిట్రా నీ దమ్ము అని ఎవడైనా అడిగితే, ఏం చూసుకోనరా అంత కండ కావరం అని ఎవడైనా అడిగితే, ఏమిట్రా నీ బలం, నీ శక్తి ఏంత అని అడిగితే
నేను చెప్తాను, నా బలం ఏదో ఒక అదృశ్యమైనటువంటి పవర్ కాదు, కానీ నా బలం ఒక వ్యక్తి, ఆయన దేవుడు. హల్లెలూయా. నా బలం ఎవరు? ఒక వ్యక్తి. ఆయన ఇచ్చే ఏదో కొంత శక్తి కాదు, టోటల్గా వ్యక్తే నా బలం అని. దేవుడిచ్చే ఏదో ఒకటి అర శక్తులను చూసి మురిసిపోలేదు, కానీ టోటల్గా దేవుణ్ణి తన సొంతం చేసుకోవటానికి, దేవుణ్ణి తన బలం చేసుకోవటానికి ఆరాటపడ్డాడు. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. అర్థమైతే సంతోషం. దేవుడిచ్చే ఒక్కొక్కటి కావాలా, లేకపోతే టోటల్గా దేవుడే కావాలా? ఆత్మ సంబంధమైనవైనా భౌతిక సంబంధమైనవైనా దేవుడు ఇచ్చేవి కావాలా, లేకపోతే టోటల్గా అన్నీ తన యందు కలిగి ఉన్న దేవుడు కావాలా? ఎంతమంది కోరుకుంటారు నాకు దేవుడే కావాలి? మరి దేవుడు ఇచ్చేయి. అబ్బా ఎంత తెలివి! దేవుడు ఇచ్చేవి కూడా కావాలంట. అట్లా కాదు, రెండిట్లో ఒకటే. దేవుడు ఇచ్చేవి కావాలా, దేవుడే కావాలా? ఇచ్చేయి చెప్పు. మళ్ళీ అదే చెబుతారు. దేవుడు కావాలా, దేవుడు ఇచ్చేవి కావాలా? ఒకటే మాట చెప్పాలి. బాగుంది ఇంతవరకు. ఇంకా దేవుడు ఇచ్చేవి వద్దనేగా. మళ్ళీ ఇప్పుడు మీరు తెలివితేటలు చూపించొద్దు. దేవుడు కావాలి, దేవుడు ఇచ్చేవి కావాలని అడిగానా నేను? రెండు కావాలా అని అడిగానా? లేదు. దేవుడినన్నా కోరుకోండి, ఆయన ఇచ్చేయన్నా కోరుకోండి. రెండిట్లో ఒకటి చెప్పండి. అంతేనా? ఇచ్చేయొద్దుగా. మరి కదా, అన్నీ మనే కాదు, ఆయనే మన సొంతం అయిపోతే, ఆయనే నిరంతరం మనతో ఉంటే, ఎప్పుడు ఏది మనకు అవసరమో ఆయనకు తెలుసు కనుక ఆ పవర్ మనకు రిలీజ్ చేస్తాడు. నువ్వు ఇచ్చేవి కూడా నాకు కావాలని నువ్వు అడగాల్సిన అవసరంలా. ఎక్కడ నీకు ఎప్పుడు ఏది కావాలో ఆయనకు తెలుసు, అది ఇచ్చేస్తాడు ఆయన. కాబట్టి మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థనలో మనం మోకరించినప్పుడు మనం దేవుణ్ణి ఏం అడగాలంటే, దేవా నాకు అదివు, నాకు ఇదివు కాదు, దేవా నువ్వు నాకు కావాలి, నువ్వు నాతో ఉండాలి, నాకు తోడై ఉండాలి. ఇప్పుడు గొర్రె మాట్లాడిద్దా? ఎప్పుడన్నా గొర్రె మాట్లాడటం మీరు విన్నారా? గాడిద మాట్లాడింది బిల్లాం దగ్గర. పాము మాట్లాడింది హవ దగ్గర. ఓకే. ఈ రెండు జంతువులు కాకుండా ఒక గొర్రె మాట్లాడుతుంది. ఈ గొర్రె తన కాపరెవరో చెబుతుంది 23వ కీర్తనలో. ఆహా, ఈ గొర్రె ఏమని చెబుతుందో చూడండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రభువుని కాపరిగా చేసుకొని, వింటున్నారా? ఇప్పుడు గొర్రెల బలం ఎవరు? పెద్దగా చెప్పండి, మీరు చెప్పండి. గొర్రెల బలం ఎవరు? వాస్తవంగా గొర్రె బలహీనమైందా కాదా? సింహాన్ని ఢీ కొట్టగలిగిద్దా? ఎలుగుబంటిని ఎదిరించగలిగిద్దా? దొంగల చేతి నుండి తప్పించుకోగలిగిద్దా? తోడేళ్లను ఎదిరించగలిగిద్దా? లేదు. అప్పుడు గొర్రె బలహీనమైందా కాదా? రైట్. ఇప్పుడు గొర్రె బలం ఎవరు? కాపరి. చూసారా ఎట్లా పెట్టాడో లింకు? నేను బలహీనమైన గొర్రెను, అయితే నా కాపరి బలవంతుడైన దేవుడు. ఒరే బాబు, నేను ఒక మనిషిలాగా మీకు కనపడుతున్నా, ఒక బలహీనమైన మనిషిలాగా కనపడుతున్నా, నిజమే అది. కానీ నా బలం మీరు అనుకుంటున్నట్టు కండల్లో ఇంకొక దానిలో లేదు. దేవుడే నా బలం అని దేవుణ్ణి తనకు బలంగా చేసుకొని, ఆయనను గురించి ఈ గొర్రె ఏం మాట్లాడుతుందో చూడండి. యెహోవా నా కాపరి, ఫస్ట్
నాకు లేమి కలుగదు. అంటే నా బలమై ఉన్న దేవుడు నాకు తోడై ఉంటే లేమి అనేది నా దగ్గరకు రానివ్వడు. ఒకవేళ అనుమతిస్తే నాకు పాఠం నేర్పటానికి తప్ప, శ్రమల అనుభవం నాకు చూపటానికి తప్ప, ఆయన నాకు తోడై ఉన్నంత వరకు లేమిని, దరిద్రతను నాకు రానివ్వడు. ఎందుకంటే నేను గొర్రెల కాపరిని. నా గొర్రెలు డొక్కలు లాక్కుపోయి బలహీనంగా ఉంటే నేనే ఒప్పుకోను. అవసరమైతే నా చేతనున్నటువంటి కట్టెతో చిగురు ఆకుల్ని కోసి వాటికి మేపుకుంటాను. మంచి మంచి కొమ్మలు నరికి వాటికి మేపుకుంటాను. మరి నేనెంత కేర్గా ఉంటానో నా గొర్రెల విషయంలో, మరి నేను దేవుడు మేపే గొర్రెను గనుక నా విషయంలో ఆయన అంతకంటే కేర్గా ఉంటాడు. ఉంటాడా ఉండడా? మరి ఖచ్చితంగా ఉంటాడు. యెహోవా మా కాపరి, యేసయ్య మా ఊపిరి. యెహోవా మా కాపరి, యేసయ్య మా ఊపిరి. మాకు లేనిదే లేదు, లేమి కలుగదు. యెహోవా మా కాపరి, యేసయ్య మా ఊపిరి. మాకు లేనిదే లేదు, లేమి కలుగదు. యెహోవా కాపరి. నాకు లేమి కలగదు, దాహం ఉండదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు. మీకు తెలుసా, గలగల పారే నీళ్లు గొర్రె తాగదు. ఎప్పుడన్నా ట్రై చేశారా, చూసారా? గొర్రెల కాపర్లు ఎవరు ఉన్నారు ఇక్కడ? బాగా ఎత్తిపోతలు పడుతున్నప్పుడు శబ్దాలు జరిగే దగ్గర గొర్రె తల్లోంచి తాగదు. గొర్రె నీళ్లు తాగాలంటే పీస్ఫుల్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, నీరు ప్రశాంతంగా ప్రవహించాలి, అప్పుడు తలోంచి తాగిద్ది. అది గలగలగల శబ్దాలు చేసుకుంటూ నీళ్ళు వెళ్ళే దగ్గర గొర్రె తాగదు. కాపర్లు ఎవరు లేరా ఇంతమందిలో? గొర్రెలను కాసిన వాళ్ళు ఎవరు లేరా? ఒక్కరైనా లేరా? చెయ్యెత్తలేరా? ఉంటే తాగిద్దా? గలగల పారే దగ్గర నీళ్ళు తాగిద్దా? ఎలా తాగిద్ది? ప్రశాంతంగా ఉండాలి. అవునా? కాపరి చెబుతున్నాడు అక్కడ. అందుకే శాంతికరమైన జలముల యొద్ద, జలాలు రెండు రకాలు, హడావుడిగా ప్రవహించే జలాలు ఉన్నాయి, మెల్లగా ప్రవహించే జలాలు ఉన్నాయి. శాంతికరమైన జలముల యొద్ద నా దాహం తీరుస్తాడు. అంతేనా? ఇంక అక్కడి నుంచి వరుసగా చెబుతాడు ఆయన. తన నామమును బట్టి నీతి మార్గములో ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఎట్లా పడితే అట్లా కాకుండా ఆయన ముందు నడుస్తూ నన్ను పిలుస్తున్నాడు. ఇదిగో నీవు నడవవలసిన త్రోవ ఇదే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న త్రోవలను సరళం చేస్తాను అని ఆయన మాట్లాడుతున్నాడు. నన్ను అనుసరించు బిడ్డ. తర్వాత గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. మరి అంధకారపు లోయలలో సంచరిస్తే అపాయం కలగదా? ఏం భయం లేదా అంటే నాకు లేదు. ఎందుకు అంటే ఆయన ఉన్నాడు కదా, నా కాపరి ఉన్నాడు కదా. కాబట్టి అందరూ భయపడే వాటికి నేను భయపడను అంటే చెప్తున్నాడు. నా జీవితంలో కూడా గాఢాంధకారపు లోయలు ఉన్నాయి. అందరు మనుషులు ఎలాగైతే బాధలు పడతారో, ఇబ్బందులు పడతారో, ఎత్తుపల్లాల అనుభవాలు అందరికీ ఉన్నట్లే అంధకారపు లోయలలో ప్రయాణం చేసిన అనుభవాలు అందరికీ ఉన్నట్టే నా జీవితంలో కూడా ఉన్నాయి. కానీ నేనైతే భయపడను. ఎందుకంటే ఆయన దుడ్డు కర్రయు ఆయన దండమును నాకు తోడుగా ఉంచుతాడు. అవి నాకు తోడుగా ఉన్నందున అందరూ భయపడే భయంకర పరిస్థితుల్లో సైతం నాకైతే ఆదరణ ఉంది. దేన్ని బట్టి? ఆయన దుడ్డు కర్ర, దండము. మరి నా కాపరి సామాన్యుడు కాదు. నేను నిద్రపోయేవాడినైనా నా కాపరి కునకడు, నిద్రపోడో.
గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే చప్పట్లు కొట్టండి. ఆనందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఒకవేళ దేవుని ప్రణాళిక అలాగుండి నిన్ను తీసుకుంటే తప్ప, ఆయన నీకు కృప చూపి ఇంకా భూమి మీద నీ పని చేసే దినములు ఉండి ఉన్నాడనుకో, నీ చుట్టుపక్కల అంతమందికి తెగులొచ్చి మొత్తం చచ్చిపోయినా నీ స్థానానికి చలనం ఉండదు. ఆయన నీకు తోడై ఉండి వారిని చంపినటువంటి అదే తెగులు నీ మీదికి వచ్చిన నీ ప్రాణమునకు ఏ హాని కలగకుండా కాపాడుకుంటాడు. లోకంలో అన్యులు ఒకవేళ దాన్ని బారిన పడి ఎఫెక్ట్ అయితే అవ్వచ్చు. వారికి లేనిది మనకు ఉన్నది ఒక్కటే, దేవుని కృప. వారికి లేనిది నీకున్నది దేవుని కృప. ఆయన అనుమతి లేకుండా నువ్వు ఎంత కఠినమైన అంధకార లోయల్లో గుండా ప్రయాణం చేసినా, అంధకార లోయలు అంటే ఫస్ట్ లోయ అంటే దిగిపోయేటువంటి స్థలం, అంధకారం అంటే చీకటి, గాఢాంధకారం అంటే అస్సలు కన్ను పొడుచుకున్నా కనరాని చీకటి. అందరికి అలవాటు అయిపోయింది గాఢాంధకారపు లోయ, గాఢాంధకారపు లోయ అని పాడి పాడి అలవాటు అయిపోయింది. అసలు గాఢాంధకారం అంటే ఏంటి, లోయ అంటే ఏంటి, అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఏమీ కనపడదు, అదొక లోయ. ఎక్కడ ఏ సర్పం ఉందో తెలియదు, ఏ క్రూర జంతువు ఉందో తెలియదు, ఎక్కడ ముళ్ళ తుప్పలు ఉన్నాయో తెలియదు, ఎక్కడ ఊబి ఉందో తెలియదు, ఎక్కడ మెరక ఉందో తెలియదు, ఎక్కడ పల్లం ఉందో తెలియదు. అంటే దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, కొన్నిసార్లు మన జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అసలు ఏమవుతుందో, ఏం జరిగిద్దో, ఎటు పోతున్నామో, ఎలా అయిపోతామో, చివరికి ఒక కొలిక్కి వస్తామో లేకపోతే అంతటితోనే ముగింపో అర్థం కాని అనుభవాన్ని గాఢాంధకారపు లోయతో పోల్చవచ్చు. అర్థమైందా? అలాంటి దారి తెన్ను తెలియని అంధకార స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయినా, ఇక బ్రతుకుతామో లేదో అనేటువంటి ప్రశ్న మనలో ఏర్పడిన తరుణంలోనికి నువ్వు వెళ్ళిపోయినా, దేవుని వాక్యం ఈ గొర్రెగారు అంటున్నాడు, ఏది నేను చెప్పిన గొర్రెగారు, నాకు ఆ భయం లేదు, ఎందుకంటే అందరికీ లేనిది నాకున్నది ఆయన కృప, ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నాకు తోడై ఉన్నందున నాకు మార్గం దొరుకుతుంది, ఏవి నా మీద దాడి చేయకుండా ఆయన కాపుదల నాకుంది అని చెప్తున్నాడు. దేవునికి మహిమ. ఏమండి, తర్వాత ఇంకా ఏం చెప్తాడు? నూనెతో నా తల అంటాడు, నా గిన్నె నిండి పొర్లిపోతుంది. నా శత్రువుల ఎదుట నాకు ఆహారమును సిద్ధపరిచాడో, నా బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎందుకంటే నాకు బలమై ఉన్నవాడు నరుడు కాడు, దేవుడు. నాకు తోడై ఉన్నవాడు నరుడు కాడు, జీవము గల దేవుడు.
కాబట్టి నా బ్రతుకు దినములన్నీయు కృప క్షేమము. కృప మీద ఆధారపడితేనే క్షేమము. కృప మనకు తోడై ఉంటేనే క్షేమము. అందుకే క్షేమము కృప అనలా, కృప క్షేమము అన్నాడు. ఈరోజు వరకు మన క్షేమానికి కారణం ఏంటో తెలుసా? ఆయన కృప. అందుకే చెప్పాను, ఒకవేళ నీకున్న సమస్యతో ఇతరులు ఒకవేళ నిద్రిస్తే వారికి మిస్ అయింది నీకు కలిగి ఉన్నది ఆయన కృప. నీకొచ్చిన సమస్యల చేతే ఎంతోమంది బలైపోయి ఉండొచ్చు. నీకొచ్చిన సమస్యల చేత, నీకొచ్చిన వ్యాధుల చేత, నీకొచ్చిన ఇబ్బందుల చేత, నీకొచ్చిన అవమానాల చేత, నీకొచ్చిన ఒంటరితనాన్ని బట్టి నీ స్థితిలో ఉన్న ఎంతోమంది యాత్ర ముగించుకొని ఉండొచ్చు. కానీ నువ్వు ఇంకా క్షేమంగా ఉన్నావు. కారణం ఆయన కృప నీకు తోడై ఉంది. హల్లెలూయా. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం, నీ నామగానామృతం. నీ కృపలోనే అనుక్షణం తృప్తి పొందెదను, నీ కృపలోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవితాన కురిసెనే నీ హల్లెలూయా. అంధకార లోయల్లో గుండా నువ్వు నడిపించబడవని అని చెప్పలా, తీసుకెళ్తాడు. అన్ని అనుభవాలు రావద్దు, మరి అన్ని అనుభవాలు చూడొద్దు. చేదు బాధ తెలియకపోతే తీపి విలువ తెలియదు. అర్థమైందా? అందుకే ముందు చేదుని రుచి చూపించి తర్వాత తీపి విలువ అర్థమయ్యేటట్టు చేస్తాడు. కాబట్టి చేదైన అనుభవాల్లో గుండా మారా అనుభవాలు ఉంటాయి, అలాగే మధురమైన అనుభవాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైనా అంధకార లోయలలో ప్రస్తుతం నేనున్నాను అంటే దేవుని వాక్కు నీకు ప్రత్యక్షమై చెప్తుంది, ఇదిగో నా కృప నీకు చాలు అని. నీ ప్రాణహాని ఉండదు, భయపడొద్దు. నీ కన్నుల ముందు ఎంతమంది రాలిపోయినా జారిపోయినా ఒక సంఖ్యే చెప్పేశాడు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు నేను రానేను, నువ్వు భయపడవాకంటున్నాడు ఆయన. ఎందుకు అంటే నువ్వు ఒక మాట అన్నావు చూసావు, అందుకు. దేవా, ప్రభువా, నీవు మేపే గొర్రెను నేను, నీవే నా కాపరివి, నా బలానివి, నా ఆధారానివి, నా ఆశ్రయపురానివి నువ్వేనయ్యా. ఇక నేను ఎవరి వైపు చూడట్లేదు, ఎవరి మీద అనుకోవట్లేదు. నా బలం నీవే, నేను బలహీనపడేది కూడా నీ దగ్గరే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికైనా నేను చిక్కినా కూడా నిన్ను ప్రస్తుతించి, నిన్ను గణపరిచి నన్ను వశపరుచుకోవచ్చు ఎవరైనా. ఎందుకంటే నిన్ను బట్టి నేను ఎవరికైనా వశం అవుతాను. కానీ అంటే దాని అర్థం ఏంటి? నా బలం నువ్వే, నా బలహీనత కూడా నువ్వే అని నీవు నన్ను ఆశ్రయంగా చేసుకున్నావు. నా రెక్కల నీడని నీవు నివసించడానికి ఇష్టపడ్డావు కనుక ఇదిగో నేను నీకు తోడై ఉన్నానని ఆయన మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంకా ఏం చెప్తున్నాడు? నా బ్రతుకు కాలమంతయు ఎంత నిశ్చయతో చూడండి, ఆయన కృప నాకు తోడుగా ఉంది గనుక క్షేమమే. కృపాక్షేమములే నా వెంట వచ్చును అని ఒక నిరీక్షణతో కూడిన మాట మాట్లాడుతున్నాడు. చిరకాలము నేను
యెహోవా మందిరములో నివాసము చేసేదను. బా, ఇంకా మళ్ళీ వేరే దగ్గర ఎక్కడో కోరుకోలా. నేను అరకు లోయలో నివాసము చేసేదను, ప్రకృతి అందాలు చూసుకుంటూ అనలా. మరి లేకపోతే ఊటీకి వెళ్ళి అక్కడున్న చల్లదనంలో నేను నివాసం చేతును అనలా. మన ఏరియా చెప్తున్నాను. అమెరికా పోయి అక్కడున్న అందమైనటువంటి ఆ ప్రపంచంలో నేను నివాసం చేతును అని చెప్పలా. ఎక్కడ ఏ ప్రకృతి సౌందర్యాన్ని ఆయన మాట్లాడలా, మరో ఏ ఆహ్లాదకరమైనది ఆయన మాట్లాడలా. ఆయన చెప్పింది చివరిలో ఒకటే, నా కాపరి ఎక్కడ ఉంటాడో గొర్రెగా నేను అక్కడే ఉంటాను. నా కాపరికి అందుబాటులో ఉంటే అదే నాకు భద్రత. చిరకాలము నేను ఆయన మందిరంలో నివాసము చేసేదను. ఈ మందిరము దేవుని గొర్రె పిల్లలు సేదదీరే దొడ్డి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కాపరి ఎక్కడ ఉంటాడు? గొర్రెల దొడ్డిలో గొర్రెలు ఉంటాయి, కాపలాగా కాపరి ఉంటాడు. స్తోత్రం చెప్పండి. చూసారా ఎందుకు ఉంటానన్నాడో తెలుసా? మందిరంలో నా కాపరి అక్కడ ఉంటాడు. నా కాపరి ఎక్కడ ఉంటాడో నేను అక్కడే. కాపరిని వదిలిపెట్టి దేశదిమ్మలాగా తిరిగేవాడిని కాదు నేను. సినిమా హాళ్లలో లేదు నాకు ఆనందం. పనికి మాలిన సినిమాల్లో జోకుల్లో లేదు నా ఆనందం. నా ఆనందమంతా ఆయన సన్నిధిలోనే ఉంది. నా కాపరి ఆయన సన్నిధి నివసించేటువంటి స్థలంలోనే నాకు భద్రత ఉంది, నాకు ఆదరణ ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, ప్రశాంతత ఉంది. గనుక నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని చెప్పి చిరకాలము నేను ఎక్కడుంటానన్నాడు? బార్ షాప్లోనా? మరి వ్యభిచార కోపాల్లోనా? మరి అరకు లోయల్లోనా? మరి ఎక్కడా? సినిమా హాళ్లలోనా? మరి ఎక్కడా అంటే మళ్ళీ ఓపెన్ కాబోతున్నాయి, అందుకని చెబుతున్నానులే. ఎక్కడ ఉంటానన్నాడు? బజారుల్లోనా? చెప్పాలి గట్టిగా. అది ఎందుకు? అక్కడ కాపరి ఉండేది అక్కడే గనుక. హల్లెలూయా. కాబట్టి ఈ గొర్రెగారు మనకు ఒక మాదిరి ఇస్తున్నాడు. మీరు కూడా నాలాగే ఉండాలి అనుకుంటే, పచ్చిక గల చోట్ల పరుండాలనుకుంటే, శాంతికరమైన జలములను సేవించాలనుకుంటే, నీతి మార్గంలో నడుచుకోవాలనుకుంటే, హలో, గాఢాంధకారపు లోయల్లో సంచరించిన ఏ అపాయమునకు భయపడక కాపాడబడాలి అంటే, నూనెతో తల అంటబడాలంటే, గిన్నె నిండి పొరలాలంటే, నీ శత్రువు ఎదుట నీకు విందు సిద్ధం కావాలి అంటే, కృపాక్షేమములే నీ వెంట రావాలంటే, నీ కాపరి ఎవరో నువ్వు గుర్తుపట్టి ఆ కాపరి ఉన్న స్థానాన్ని నీ ఆశ్రయపురంగా చేసుకుని ఆయన సన్నిధిని ప్రేమించాలి. ఆయన సాహచర్యాన్ని నిరంతరం ఆకాంక్షించాలి. ఎందుకంటే ఆయన మనందరికీ కాపరి. ఆయన కాపు కింద ఉన్న వాళ్ళకున్న భద్రత ఇక మిగిలిన వాళ్ళకి లేదు. ఏం భద్రతో ఏమో మరి. ఆయన్ని నమ్మి ఆయన కాపుదల కింద ఉన్న వాళ్ళు కూడా కొంతమంది పోతున్నారుగా. అంటే యాడికి పోతున్నారు? అసలు లేకుండా పోతున్నారా, లేకపోతే ఇక్కడి నుంచి మరో ప్రదేశానికి మారుతున్నారా? అసలు లేకుండా పోవటం అసంభవం. ఇక్కడి నుంచి గొర్రెల్ని మరో ప్రాంతానికి షిఫ్ట్ చేస్తున్నాడు అంతే. అవి ఉంటాయి, ఇవి కూడా ఉంటాయి. లేకుండా పోయేది ఏమీ లేదు. కాకపోతే మనకంటే ముందు పోయిన వారు పరదైసులో విశ్రాంతిలో ఉంటారు. పరదైసు అనే మాటకు అర్థం తెలుసా? తోట లేక వనము అనే అర్థం నిఘంటువు చెప్పింది. అర్థమైందా? గొర్రెల్ని వనాల్లో కదా, తోటల్లో కదా చక్కగా మేత దొరికింది కదా.
కాబట్టి ఇక్కడ గొర్రెల్ని అక్కడికి చేరుస్తున్నాడు. అక్కడ ఉంది ఇంకా అద్భుతమైన వాతావరణం ఉంది అక్కడ. అసలు ఆ వాతావరణం గురించి ఆలోచిస్తే ఇక్కడ ఉండబుద్ధి కాదు నాకు. తపనగా ఉంటుంది ఎప్పుడు పోతాము అని. అంత అద్భుతమైనటువంటి మహిమ నివసించే స్థలం అది, పరదైస్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాబట్టి మీరందరూ కూడా ఆయనని కాపరిగా చేసుకొని, ఆయనను బలముగా చేసుకొని మీరు ప్రవర్తించగలిగితే, నడుచుకోగలిగితే, ఆయన వైపు చూడగలిగితే, ఆయన సన్నిధిని కనిపెట్టుకోగలిగితే, ఆయన పాదాలను హత్తుకోగలిగితే ఎంత ధన్యులు, ఎంత ధన్యులు. ఇదంతా మీకు అర్థం కావటానికి, ఎందుకు ఇలా చెప్తున్నాడు అనేది మీకు అర్థం కావటానికి ఈ మధ్యకాలంలో నేను ఒక విన్న సంఘటన చెప్తాను. నేను ఒక యథార్థ సంఘటన, అది నిజంగా జరిగింది. అది కథ కాదు, ఓ దేశంలో నిజంగానే జరిగింది. ఒక అబ్బాయి ఉన్నాడు. కాసేపు మీరు దయచేసి శ్రద్ధగా వినండి. ఇది ఒక్కటి చెప్తే మ్యాటర్ మీకు ఈజీగా అర్థమైపోయింది టోటల్గా. ఆ అబ్బాయికి ఒక చెయ్యి లేదు, ఒక చెయ్యే ఉంది. చిన్నవాడు. వాళ్ళున్న ప్రదేశంలో కుంగ్ఫు తెలుసా? కరాటే కుంగ్ఫు అంటారు కదా, కుంగ్ఫు అది చేస్తారన్నమాట. పాపం ఈ అబ్బాయికి ఒక చెయ్యే ఉంది, కానీ చిన్ననాటి నుంచి వీడికి ఒక కోరిక ఉంది, ఏంటంటే కుంగ్ఫు నేర్చుకోవాలని. తల్లిని అడిగాడు, అమ్మ నన్ను కుంగ్ఫు నేర్పే దగ్గర చేర్చండి అంటే, చేర్చడానికి నాకేం అభ్యంతరం లేదర్రా, కాకపోతే నీకు ఒక చెయ్యి లేదు గనుక మరి ఒక చేత్తో కుంగ్ఫు అంటే కష్టం అవుతుంది అని తల్లి ఊరడించింది. కానీ తన మనసులో ఆలోచన పోలా. బాధపడ్డాడు, తన అవిటితనాన్ని చూసి బాధపడ్డాడు. కానీ మళ్ళా తండ్రిని అడిగాడు. తండ్రి కూడా అంతే చెప్పాడు, కుదరదురా, నిన్ను తీసుకెళ్ళి క్లాస్లో చేర్చాలన్నా సార్స్ ఒప్పుకోరు, నీకు నేర్పడం కష్టం, ఒంటి చేత్తో చేయలేవు, అది 2 చేతులతో చేయాలి, ఆలోచన వదిలేసి ఇంకా వేరేది ఏదన్నా చూసుకోవాలి. కొద్ది రోజుల తర్వాత మళ్ళా తండ్రి ఎదురుపడ్డప్పుడు మళ్ళీ తండ్రిని అడుగుతాడు, ఇసిగిచ్చుకుంటాడు. 3వసారి నిద్రపోతున్నప్పుడు తండ్రిని లేపు అడుగుతాడు, నా స్నేహితులు చాలామంది కుంగ్ఫు నేర్చుకుంటారు, నేను కూడా నేర్చుకుంటున్నానా అంటే అప్పుడు తిడతాడు, ఒరే నువ్వు కుంటి చేతోడివి. ఎవరివి? కుంటి చేతోడివి, నీకు ఒంటి చెయ్యే ఉంది. కుంగ్ఫు అంటే ఏందిరా? ప్రత్యర్థి కొట్టే దెబ్బని ఒక చేత్తో ఆపి మరో చేత్తో నువ్వు దెబ్బ కొట్టాలి. నువ్వు ఉన్న చేత్తో వాడు కొట్టే దెబ్బల్ని ఆపుకొనే సరిపోయింది. నువ్వు కొట్టేది ఎక్కడరా? కొట్టేదానికి ఇంకో చెయ్యేది. నోరు మూసుకొని నువ్వు దేనికి పనికిరావు గనక ఇంటికాడ కూర్చో, పిచ్చి వేషాలు వేయొద్దు అని తిట్టి పండుకుంటాడు. పాపం ఏడ్చుకుంటాడు, బాధ కలిగిద్ది. కొంచెం యుక్త వయసు కూడా అవుతాడు, అయినా తన ఆశ తీరదు. సరే, తండ్రి ఈ మాట అన్న తర్వాత ఇక ఇంట్లో నుంచి బయలుదేరుతాడు బయటికి. యుక్త వయసు కూడా అయ్యాడు కదా, తెలివితేటలు వచ్చేసినాయి కదా, ఇంట్లోంచి బయటకు బయలుదేరి తిరుగుతాడండి. అనేక మంది గురువుల దగ్గరికి వెళ్తాడు, నాకు ఇది నేర్పండి, కుంగ్ఫు నేర్పండి అని. పాపం చూసిన వాళ్ళందరూ 2 చేతులు ఉంటే చేయొచ్చు కానీ ఒంటి చేతితో చేయలేవు, పో 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 అందరూ పంపేస్తారు. తిరిగి 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 తిండి తిప్పలేక చిక్కి శల్యమైపోతాడు. కానీ తన అంతరంగంలో ఉన్న పట్టుదల మాత్రం వదిలిపెట్టాడు. చివరికి ఒక గురువు దొరుకుతాడు, ఈ విద్య నేర్పేవాడు, వాని దగ్గరికి వెళ్తాడు. అప్పటికే నీరసపడిపోయి ఉంటాడు. అతని అవతారం, అతని వాలకం చూసి ఆ గురువు, ఏంటి ఇలాగున్నావు నువ్వు, ముందు ఆహారం తీసుకో అని చెబుతాడు. అంటే లేదండి గురువు గారు, నాకు ఒక మాట ఇస్తే నేను తింటాను అంటాడు. ఏంటంటే, నాకు కుంగ్ఫు నేర్పుతానని చెప్పండి, నేను అప్పుడు తింటాను, లేకపోతే ఇలాగ చచ్చిపోతాను అంటాడు. మీరు కూడా కాదంటే ఇక నాకు వేరే దిక్కు లేదు, చావు ఒక్కటే నా దిక్కు అంటాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, సరే నేను నేర్పుతాను, ముందు అన్నం తిని అంటాడు. అప్పుడు వీడేమంటాడంటే, తినను, ముందు ఏదో ఒకటి క్లాసు మొదలు పెట్టండి, అప్పుడు నేను తింటాను అంటాడు.
మీరు ఒక క్లాస్ చెప్పండి నాకు, అది నేను సాధన మొదలుపెట్టి కొంచెం సేపు సాధన చేసి అప్పుడు తింటాను అంటాడు. అప్పుడు ఆయన ఒకే ఒక్క పంచ్ అతనికి చూపిస్తాడు. దీన్ని సాధన చేయి అంటే పక్కకి వెళ్ళి వెంటనే సాధన మొదలు పెడతాడు. ఆశ కలిగి ఉన్నాడు కదా, వెంటనే సాధన మొదలు పెడతాడు. మొదలుపెట్టి చేస్తాడు సాధన. ఎంతసేపు చేస్తాడు, ఎంతగా చేస్తాడంటే తిండి తిప్పలేక సొడబడి ఉంది కదా ప్రాణం, స్పృహ తప్పేదాకా చేస్తాడు. అది చేస్తా పడిపోతాడు. ఆయన ముఖాన్ని నీళ్లు చల్లి వానికి లేపి ఆహారం పెట్టి ధైర్యపరుస్తాడు. ఇక రోజు చెప్తాడనమాట. ఏంటంటే 6 నెలలు నేర్పుతాడు. ఆ ఫస్ట్ చూపించిన పంచ్ ఒక్కటే నేర్పుతాడు, ఇంకా ఏది నేర్పడు. పంచ్ అంటే తెలుసు కదా, కొట్టేదండి. కిక్ అని కూడా అంటారు. పంచ్ అంటే మళ్ళా ముసలోళ్ళు కట్టుకునే పంచలు అనుకునేరు. అంటే మన దగ్గర పాప అన్ని తరగతులలో ఉంటారు కదా, అందుకని అర్థమయ్యేటట్టు చెప్పాలని నా తిప్పలు. ఆ ఒక్కటే నేర్పుతాడు 6 నెలలు. మిగిలిన వాళ్ళందరికేమో రకరకాలై నేర్పుతాడు. పాపం వీడికి డౌట్ వస్తానే ఉంటుంది. ఒంటి చేతోడు నేను కూడా కాదంటే పోయి సస్తాడు అనుకున్నాడో ఏమో, నేర్పుతున్నట్టే ఉన్నాడు, నాకేం నేర్పట్లా. ఎన్ని రోజులు పట్టినా అదొక్కటే చెప్తున్నాడు కానీ ఇంకో రెండోది చెప్పట్లా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. వాళ్ళు వీళ్ళు రకరకాలు నేర్చుకుంటా వాళ్ళు ఎగతాళి చేస్తుంటారు మిగిలిన వాళ్ళు. వాళ్ళకి రోజుకో క్లాసు రకరకాల ఐటమ్స్ నేర్పుతూ ఉంటాడు. పాపం వీడికేమో ఎప్పుడన్నా చూడ ఒకటే. 6 నెలలు ఈరోజు మారుస్తాడు క్లాసు, ఈరోజు మారుస్తాడు, ఈరోజు చెప్తాడు, ఈరోజు ఇంకోటి చెప్తాడు, ఈరోజు ఇంకోటి చెప్తాడు, ఏం చెప్పడు. ఇక 6 నెలల తర్వాత తోటి వాళ్ళ అవమానం తట్టుకోలేక వీడికి కూడా విసుగు వచ్చేసి, గురువుగారు నేను నేర్పను అని ఒక మాట చెబితే పోయి ఆ రోజే నేను ఏదో అయిపోయేవాడిని కదా, నేర్పుతాను రమ్మని పిలిచారు, అన్నం పెట్టారు, ఏదో క్లాస్ చెప్తున్నట్టే ఉన్నారు. కానీ 6 నెలలుగా వీళ్ళందరికీ అంతే చెప్పారా మీరు? వీళ్ళందరికీ రకరకాల ఐటమ్స్ నేర్పించారు కదా, నాకెందుకు గురువుగారు ఆ ఒక్కటే చెప్పారు? మీరు నన్ను మోసగించారు, నాకు చాలా బాధగా ఉందని ఏడుస్తాడు. అప్పుడు ఆయన ఏమీ ఫీల్ కాకుండా చాలా సీరియస్గా అతని ముఖంలో చూసి చెప్తాడు, హలో, నువ్వు క్లాసు మార్చమన్నావు కదా, ఇంకా వేరే ఐటమ్ చెప్పమన్నావు కదా, రేపే ఒక ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్లో నువ్వు క్వాలిఫై అయితే ఆ తర్వాత నీ క్లాసు మొదలు పెడతా. ఓకే, ఇప్పటిదాకా నువ్వు నేర్చుకున్నది ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకొని రేపు నువ్వు ఆ పోటీలో గెలవాలి. రేపు నువ్వు ఒకడితో తలపడబోతున్నావు, వాడిని గెలిస్తే నీకు నెక్స్ట్ క్లాస్ అంటాడు. పాపం వీడికేమో రావు, వాడేమో నైపుణ్యాలు కలిగి ఉంటారు. ఇక మిగిలిన 2 చేతులు ఉన్నవాళ్ళు సరే ఆ పోటీ కాడికి వెళ్తాడు. ఫస్ట్ ఇద్దరు తలపడతారు, ఒకడు ఇంకొకడిని కొడతాడు, వాడిని ఎత్తుకొని వెళ్ళిపోతారు. పడిపోతాడు వాడు, వాడిని ఎత్తుకొని వెళ్ళిపోతారు. వీడు వాడి పనితనం చూపిస్తూ ఉంటాడు, ఇంకా నెక్స్ట్ అని. వాడి మీదకి ఇంకొకడిని వదులుతారు. ఆ వచ్చినోడు వీడిని కొట్టేస్తాడు. ఫస్ట్ వాడిని వీడు కొడితే వీడిని మొదటి వాడిని 2వ వాడు కొడితే 2వ వాడిని 3వ వాడు కొడతాడు. ఆ 3వ వాడి మీద 4వ వాడిని ఒకడిని వదులుతారు. ఆ 3వ వాడిని ఆ 4వ వాడు కొట్టేస్తాడు. అంటే మొదటోడిని కొట్టినోడు కంటే 2వ వాడు గొప్ప అయితే, వాడిని మించినోడు 3వ వాడు అయితే, 3వ వాడిని కొట్టినోడు 4వ వాడు వాడికన్నా గొప్పోడైతే ఆ 4వ వాడి మీద ఇప్పుడు వీడు పోవాలా. ఒక్కసారి ఊహించండి. నువ్వు వాక్యం చెప్పకుండా మాకు ఈ కుంగ్ఫూలు కరాటేలు ఎందుకు మాకు అనకండి, ఒక పాయింట్ ఉంది అందుకని చెప్తున్నా. ఆ 4వ వాడి మీదకి ఇప్పుడు వెళ్ళాలా, గురువు చెప్తాడు వాడిని కొట్టాలో నువ్వు అంటాడు. వాడేమో మహా షార్పు, మామూలుగా వాడి పనితనాలు మరి
ముగ్గురిని దాటుకొని 4వ స్థానంలో ఉన్నాడంటే వాడు గొప్ప విషయం కదా. అంత సీనియర్ మీద నేనా, ఈ గుండె ఇక్కడే జారిపోయింది. అంటే వీడిని పద్దాకల నేను నాకు నేర్పు అని అడుగుతున్నాను కనుక వీడి మీదకి వదిలి నన్ను అసలు సాగుకొట్టాలని చూస్తున్నాడు. అసలు ఒక దెబ్బతో నా పీడ వదిలించుకుందామని చూస్తున్నట్టున్నాడు అనుకొని కాసేపు ఆలోచన చేసి, నేను ఎట్లా చేయగలుగుతాను గురువుగారు అంటే, మరి ఎట్లా చెప్తున్నావు క్లాస్ ఇవ్వమని, ఓ వాడిని గెలిచిరా అప్పుడు ఇస్తా అంటే ఏమన్నా కానీ అతనిలో నేర్చుకోవాలనే తృష్ణ, ఆశ, సిద్ధపడతాడు. సరే వెళ్తా గురువుగారు. వీడు ఒక చెయ్యే, తెలిసింది కూడా ఒకటే దెబ్బ, ఒకటే కిక్కు, ఒకటే పంచ్, ఇంకేం తెలియదు. వాడేమో అసలు మెరికలాగా ఉంటాడు, వాడు మామూలుగా ఆడుకోడు. వీడు వెళ్ళగానే వాడు స్టార్ట్ చేస్తాడు దరువు, పచ్చడి కింద కొడతాడు. పాపం వీడేమో అడ్డం పెట్టుకొని సరిపోయింది. ఈ చెయ్యి ఒక చెయ్యి అడ్డం పెడితే ఎక్కడో డొక్కలోనో ఎవడో చోట తగులుతూ ఉంటుంది. మొత్తం ఒళ్ళంతా హోనం అయ్యేటట్టు కొడతాడు వాడు. అయితే తనలో ఉన్నటువంటి ఆ మొక్కవోని దీక్షను బట్టి ఆ దెబ్బలన్నీ తట్టుకుంటుంటాడు. చివరికి ఒక్కటే దెబ్బ వాడు ఇక్కడ కొడతాడు, కంటి దగ్గర కొడితే ఇక్కడ బ్లడ్ వస్తుంటుంది, ఇక్కడ నరాలు పగిలి రక్తం వస్తూ ఉంటుంది. కూలబడతాడు ఇడిపోయి. కూలబడేటప్పుడు వీడికి భయం వచ్చింది. భయం వచ్చి, ఇప్పుడు నాకు ప్రాక్టీస్ ఏమో క్లాసులేమో కానీ ఇప్పుడు నేను అప్రమత్తం అయి తప్పించుకోకపోతే, వీడిని ఏదో రకంగా ఎదుర్కోకపోతే వీడు ఇక్కడే నా సమాధి కట్టేటట్టున్నాడు అని ఇక వాడికి రెండోది ఏం రాదుగా. 6 నెలల నుంచి నేర్చుకుంది ఒకటేగా. ఇక వాడు ఉరుకుతా వీడి దగ్గరికి రాగానే 6 నెలల నుంచి నేర్చుకున్న పంచి కదా, ఒక్కటే పంచి పటామని ఇస్తాడు వాడికి. ఇకంతే మళ్ళా లేవడు వాడు, మళ్ళా లేవడు. పరిగెత్తుకుంటా వచ్చి వాడిని మోసుకొని వెళ్ళిపోతారు. వాడిని లేపడానికి ప్రయత్నం చేస్తారు, లేవడు ఇక వాడు. ఒక్కటే దెబ్బ. ఇక వీడిని పైకెత్తుతారు. నలుగురిని కొట్టిన 5వ వీరుడు ఈరోజు విజేత ఇతడే అని. అది కూడా ఏందంటే ఒంటి చేత్తో ఒకటే పంచ్. వీడికి ఏం అర్థం కాదు, ఏందిరా ఒక్క దెబ్బ కొడితే వాడు అట్టబడ్డాడు ఏందని. అప్పుడు గురువు దగ్గరికి వచ్చి అంటాడు, రే ఇప్పుడు నువ్వు 4 రకాల విద్యల్ని నేర్చుకున్నటువంటి వ్యక్తుల్ని మించిన వ్యక్తి అయిపోయావురా అంటాడు. 4 స్థాయిల్ని దాటిన వ్యక్తి 5వ వాడు ఎవడైతే ఉంటాడో వాడివి నువ్వయ్యావు ఇప్పుడు, ఇంకా నీకేం నేర్పాలంటాడు. వీడికేం అర్థం కాదు. అప్పుడు అతను ఒక మాట అంటాడు, బ్రూస్లీ తెలుసా మీకు? కుంగ్ఫు తెలుసుగా? నీకు తెలుసులేరా, వాళ్ళకి తెలుసో లేదని. ఆ బ్రూస్లీ అనేవాడు కూడా ఈ కుంగ్ఫు చేస్తూ ఉంటాడు. ఆ సినిమా నటుడు, మంచి ఫైటర్ అతను. అన్న మాట ఈ గురువు వాడికి చెప్తాడు. ఏమనో తెలుసా? 10,000 రకాల కిక్కులు ఒకసారి సాధన చేసేవాడికి నేను భయపడను, కానీ ఒకే కిక్కుని 10,000 సార్లు సాధన చేసినోడంటే నాకు భయం అంటాడు వాడు. ఆ మాట అంటాడు ఆయన. ఎవరు? బ్రూస్లీ అనేటువంటి వ్యక్తి పలికిన మాటని ఇతను ఎత్తుతాడు గురువు. మళ్ళీ చెప్తా, 10,000 రకాల ఐటమ్స్ని ప్రాక్టీస్ చేసిన వాడు, ఒకసారి 10,000 రకాల ఐటమ్స్ని ప్రాక్టీస్ చేసిన వాడి కంటే ఒకే ఐటమ్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడంటే నాకు భయం, వాడి ముందు నేను నిలవలేను అనే మాట బ్రూస్లీ అంటాడు. ఇప్పుడు నువ్వు బ్రూస్లీ కంటే కూడా గొప్పోడు అని చెప్తాడు. ఎందుకంటే నువ్వు ఒక్కదాన్నే 10,000 సార్లు ప్రాక్టీస్ చేసావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఎదురు పడితే బ్రూస్లీ కూడా భయపడతాడు. ఇందులో మీకేమర్థమైంది? వాడు 10,000 సార్లు చేయని, 6 నెలలు చేయని, సంవత్సరం చేయని, ఆ పంచి ఒక్కటే. ఆ ఒక్కటే అన్ని రకాల ఐటమ్స్ నేర్చుకున్న వాడిని మట్టి గరిపించినట్టు ఈరోజు మనకి ఉన్న పంచ్ ఒక్కటే, కిక్ ఒక్కటే, అది మన దేవుడు. అర్థమైందా? ఇక మనకేం తెలియదు.
ఇంకా మనకేం తెలియదు, ఆయన తప్ప ఏమీ తెలియదు. ఎవరి మీదకి మనం వెళ్ళాలన్నా, ఎవరిని ఎదుర్కోవాలన్నా, ఏ దాడి తప్పించుకోవాలన్నా ఇప్పుడు వీడికి ఆ ఒక్క పంచే బలంగా ఉన్నట్టు, ఆ ఒక్క కిక్కే వీడికి బలంగా ఉన్నట్టు, నాకు మీకు మనందరికీ ఆ ఒక్కడే బలం. కొడితే గట్టిగా సరిగా కొట్టండి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి. అనుమానంగా కొట్టారంటే నేను చెప్పిన దాని మీద నాకే డౌట్ వచ్చింది. అర్థమైందా? నేను ఏమన్నా కన్ఫ్యూజ్గా చెప్పాను లేకపోతే కరెక్ట్గా అని చెప్పాను అని. కాబట్టి ఇప్పుడు మన బలం ఎవరు? ఒకే ఒక్క బలం, ఏకైక బలం ఎవరు? మనకే 100 మంది ఉన్నారా బలం? మనకు తెలిసిన విద్య ఏంటి? ఆయనే. మనకు తెలిసిన జ్ఞానం ఏంటి? ఆయనే. మనకున్న బలం ఏంటి? ఆయనే. మనకున్న భద్రత ఏంటి? అనండి. ఇంకేమన్నా ఉందా? అంతకు మించిన భద్రత, అంతకు మించిన బలం లేదు. మన బలం, భద్రత, మన విద్య ఆయనే. ఎవరాయన? ఏం పేరు ఆయన పేరు? నజరేయుడగు యేసు. హల్లెలూయా. నజరేయుడగు యేసు. నా మూలంగానే రాజులు జయముందెదరు అన్నాడు. నా మూలంగానే దరిద్రులు సంపన్నులగుదురు అన్నాడు. నా మూలంగానే ఒకడు నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటాడు అన్నాడు. నా మూలంగానే ఒకడు నిత్య సుఖాన్ని స్వతంత్రించుకోగలుగుతాడు అన్నాడు. అన్ని తన యందు కలిగిన ఒకే ఒక్క దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్పండి, మీ బలం ఎవరు? అందరూ చెప్పండి, ఎవరు మీ బలం? మీ బలం ఇంకోసారి చెబుతారా గట్టిగా? ఇంకెవరన్నా ఉన్నారా? ఆయనేనా? రైట్. మీకు తెలిసిన విద్య ఏంటి? బలం దేవుడు. మీకు తెలిసిన విద్య ఏంటి? ఆయనే అనకండి. మీకు తెలిసిన విద్య ప్రార్థన. ఏంటి? అది మనకు తెలిసిన విద్య. చేతబడోడిదన్నా వర్కౌట్ అవుతో కాదో తెలియదు, కానీ సరిగ్గా మనం మోకాళ్ళు వేసి పెనుగులాడామనుకో సూర్య చంద్రాదులు రివర్స్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో, చంద్రుడా నువ్వు ఇక్కడ ఆగిపో అని పలికాడు యెహోషువ. ఏం జరిగింది? టోటల్ విశ్వభ్రమణమే 24 గంటలు నిలిచిపోయింది. శాస్త్రవేత్తలు కనుగొన్నారు, మానవ జాతి చరిత్ర ప్రారంభం నుండి ఇప్పటిదాకా భ్రమణాలను లెక్కేసుకుంటే ఒక డే మిస్ అయింది. మన కాలంలో నుండి ఒక రోజు మిస్ అయింది. ఏమైంది? ఎక్కడ పోయింది? ఎక్కడ పోలా. యెహోషువ కాలంలో అది పొడిగించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శాస్త్రవేత్తలు తెలియజేసినటువంటి విషయం ఇది. నోవా జలప్రళయాన్ని గురించి భూమండలం అంతా కూడా ఒక్క పర్యాయము జలము చేత పూర్తిగా తడపబడింది అనే మాట కూడా చెప్పారు. బైబిల్ ముందే చెప్పిన విషయాలని తర్వాత శాస్త్రవేత్తలు పరిశీలించి వరుసగా నిర్ధారణ చేస్తూ వచ్చారు. ఈనాటికి కూడా రుజువు జరుగుతూనే ఉంది. అబద్ధం కాదు గ్రంథం. కాబట్టి నా ప్రియులారా, మనకు బలం ఎవరు అంటే మన దేవుడే. మనకు తెలిసిన విద్య ఏమిటి అంటే ప్రార్థన. మనకున్న ఆయుధం ఏమిటి అంటే సత్యవాక్యం. దేవునికి మహిమ. 2 అంచులు గల ఖడ్గం సత్యవాక్యం. మనకు ఏదైనా కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఏ మనుషుని దగ్గర సహాయం వచ్చినా రాకపోయినా మోకాళ్ళుని ఆయన్ని సంధించి ఎన్నో పొందగలిగాం, పొందుతున్నాం, పొందబోతూ ఉన్నాం. పొందలేదా? నేను ఆపత్కాలంలో ఆయనకు మొర్రపెట్టి ఏమీ పొందలేదన్నోళ్ళు ఎవరన్నా చేయెత్తుతారా? ఎన్నో పొందానన్నా అన్నోళ్ళు చేయెత్తండి. విస్తారంగా పొందారు.
కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మన బలం ఆయన, మన విద్య ప్రార్థన, మన ఆయుధం ఆయన వాక్యం, మన జ్ఞానం కూడా ఆయనే. ఎవరో దేవుడే మన జ్ఞానం. లేకపోతే ఈ అంధకారం నిండిన లోకంలో ఆయన జ్ఞానం మనకి ఇవ్వకపోతే మనం బ్రతుకేడవటం సాధ్యమయ్యే పని కాదు. పవిత్రతను కాపాడుకొని ఆయన నీతిలో నడవటం సాధ్యం కాదో ఆయనే ఇవ్వాలి ఆ జ్ఞానాన్ని కూడా. అందుకే చెప్తున్నాను, దేవుడే మన సొంతం అయితే, దేవుడే మనతో కూడా ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఆయన ద్వారా మనకు లభించగలుగుతాయి కనుక, ఆయన ఎప్పుడు ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో ఆయనకు తెలుసు కనుక నేను చెప్తున్నాను, ఆయనని మనతో కూడా కలిగి ఉంటున్నట్లు ఆయనతో కూడా మనం నడవటానికి మనల్ని మనం ఆయన చేతికి అప్పగించుట ఎంత మంచి పని, ఎంత ఉత్తమమైన పని. కాబట్టి మీకు అందరికీ చెప్తున్నా, మోకాళ్ళుని అడిగినప్పుడు నువ్వు దేవుడు ఇచ్చేది కాదు, దేవుణ్ణే అడుగు. ఏం ఆశించి ప్రార్థనకి వెళ్తావు అంటే దేవుణ్ణి ఆశించి వెళ్ళు. ఏం ఆశించి ఏకాంతంగా వెళ్తావు అంటే ఆయన సాంగత్యాన్ని, సాహచర్యాన్ని ఆశించి వెళ్ళు. ఆయన ఇచ్చే వాటిని లక్ష్య పెట్టొద్దు. నువ్వు ఇచ్చేయి కాదయ్యా, నువ్వు కావాలి, నీతో నడవాలి, నీతో నిలవాలి, నీతో గడపాలి, నీ పొందు కావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే అడగాలి. అదో పాట ఉంది, నీ సన్నిధిలో నీ పొందు కోరి నీ స్నేహితుడానైతినే. అదే కదా. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందు కోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో పరిశీలించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో పరిశీలించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. ఒకవేళ ఇప్పటికే దేవుని బలమైన కార్యాలు చూసిన వాళ్ళైతే ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడే చూడటానికి వచ్చిన వాళ్ళైతే తప్పనిసరిగా మీరు ముందు ముందు చూడబోతున్నారు, చూస్తారు. మీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారు. నేను విశ్వాసంతో చెబుతున్నాను, దైవ ప్రేరణతోనే చెబుతున్నాను. నతనీయులు యేసయ్య ముందుకు వస్తాడు. యేసయ్య ముందుకు వస్తే ఇతను నిజంగా ప్రత్యేకమైన వాడు, ఇతడు యథార్థవంతుడు అని నతనీయుల గురించి, అప్పుడే తన ముందుకు వచ్చిన నతనీయుల గురించి ప్రభు మాట్లాడితే నతనీయులు అనుకుంటాడు, ఆహా బిస్కెట్ వేస్తున్నాడుగా, నేను అతనికి తెలియదు, ఇంతవరకు పరిచయం కాలేదు, ఇప్పుడే ఆయన ముందుకు వచ్చింది నేను, అప్పుడే ఇతను నన్నేదో మొత్తం ఎరిగినట్టు మాట్లాడుతున్నాడే అని, బోధకుడా నీవు నన్ను ఎరుగుదువా అంటాడు. అంటే ఆయన ఏమంటాడో తెలుసా?
నేను ఇప్పుడు ఎరగటం ఏంటి, నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను ఎరుగుదును అంటాడు. బిత్తరపోతాడు. అంజూరపు చెట్టు దగ్గర ఈయన ఏం చేశాడో యేసయ్యకి ఆయనకే తెలుసు. ఇశ్రాయేలుకు రక్షణ కొరకు ప్రార్థన చేశాడో, మొర్ర పెట్టాడో, లేకపోతే ఏం సంభాషించాడో, ఏ చర్య జరిగించాడో నతనీయేలుకు ఒక్కడికే తెలిసిన రహస్యం, ఎవ్వరికీ తెలియదు అది. కానీ తను తన ఊరిలో, తన ప్రాంతంలో, తన పర్సనల్, తన రహస్యంలో తను ఏం చేసింది, ఇంతవరకు తనను ఎరగనటువంటి యేసయ్య ఆ మాట చెప్పటంతో వెంటనే ప్రభువా నీవు ఇశ్రాయేలుకు రాజువు అంటాడు. వెంటనే యేసయ్యను గనపరిచి మాట్లాడుతాడు. నతనీయేలు, నిన్ను ఆ అంజూరపు చెట్టు కింద చూసినప్పుడు అక్కడే ఎరుగుదును అన్న మాటకి నువ్వు ఇలాగ అంటున్నావా? వీటికంటే గొప్ప కార్యాలు చూడబోతున్నావు అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే చెప్తున్నా, ఇప్పుడే ఒకవేళ యేసయ్య రెక్కల నీడలోకి వస్తే గొప్ప కార్యాలు నీకు చూపిస్తాడు ఆయన. చూడబోతున్నావు. నువ్వు ఏ నిరీక్షణతో, ఏ విశ్వాసంతో, ఏ ఆశతో, ఏ ఆసక్తితో వచ్చావో, నీ ఆశ, నీ నిరీక్షణ, నీ విశ్వాసం ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. సిగ్గుపడదో నీ విశ్వాసం. నమ్మదగిన దేవుడు. ఒకవేళ ఆల్రెడీ ఇప్పటికే విశ్వాసంలోకి వచ్చి, రక్షణ మార్గంలోకి వచ్చి, దేవుని కార్యాలని ఎన్నో స్వతంత్రించుకొని ఇప్పటికీ కొంచెం అంధకారంలో ఉన్నటువంటి, అంధకారంలో ఇలా ప్రయాణం చేస్తున్న పరిస్థితుల్లో విశ్వాసం లేని వారు ఎవరైనా ఉంటే మీరు టెన్షన్ పడకండి. ఒక్కసారి మీరు టైం ట్రావెలింగ్ చేయండి. ఏంటిది? టైం ట్రావెలింగ్ అంటే కాలంలోనికి ప్రయాణం అంటారు. అది మనకెక్కడ సాధ్యమైద్దన్నా అది సృష్టికర్తకు సాధ్యమైద్ది. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోకి టైం ట్రావెలింగ్ ఆయన చేయగలుగుతాడు, కానీ మనకెట్లా సాధ్యమైద్దన్నా అంటే మనకు అంతా సాధ్యం కాదు, కానీ కొంత సాధ్యమైద్ది. ఏమిటది అంటే, మనం భవిష్యత్తులోకి వెళ్ళి చూడలేము, కానీ గతంలోకి ప్రయాణించి చూసి రాగలం. స్తోత్రం. మనం ఉన్న చోటనే ఉండి మన మనస్సుని గతంలోకి మనం ప్రయాణం చేయించగలం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు పుట్టి పెరిగిన ప్రదేశాలు ఇప్పుడు మీరు చిన్ననాడు చూసినట్టే ఉన్నాయా? ఒక్కసారి నాకు చెప్పండి. మీరు పుట్టి పెరిగిన ప్రదేశాలు మీ బాల్య దినాల్లో ఉన్నట్టే ఇప్పుడు ఉన్నాయా? అందరూ చెప్పాలి. లేవు. మళ్ళా వెళ్ళి నువ్వు అలాంటి పరిస్థితి చూడగలవా? చూడలేవు. మరి ఉన్నాయా లేవా? పెద్దగా చెప్పండి. ఉన్నాయా? నేనంటాను కాదు, ఉన్నాయి అని. ఉన్నాయా? మా ఊరికి వచ్చి చూడు, ఏమీ లేవు, అన్నీ మారిపోయినాయి అని మీరు అనొచ్చు. ప్రాకృతికంగా అవి మారిపోయి ఉండొచ్చు గాక, కానీ నీ మనసులో, నీ ఆలోచనల్లో అవన్నీ అలాగే నిక్షిప్తమై ఉన్నాయి. లేవా? ఒకసారి కళ్ళు మూస్తే మొత్తం అర్థమైంది నీకు. నేను చెప్పేది ఒట్టి మాట కాదు. నీ జ్ఞాపకాలలో అన్నీ భద్రంగా ఉన్నాయి. ఏం మారలా, ఎక్కడే ఉన్నాయి. వాటిని ఎవ్వడూ చెరిపేయలేడు, వాటిని ఎవ్వడూ మార్చలేడు. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే కాదు, నువ్వు పోయిన తర్వాత కూడా అంతే ఉంటాయి. నీ తలంపుల్లో, నీ ఆలోచనల్లో, నీ మానసిక ప్రపంచంలో వాటిని ఎవడూ చెదరగొట్టలేడు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే మనోసంచారం చేయి, కాల ప్రయాణం చేయి, గతంలోకి వెళ్ళి చూడు. ఈ మాట నేను చెప్పట్లా, బైబిల్లో ఇద్దరు వ్యక్తులు చెప్తున్నారు. ఒకటి దావీదు చెప్తున్నాడు 103వ కీర్తనలో. త్వరగా చదివేసేయి, టైం అయిపోయింది ఇక్కడ. 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. అక్కడ ఆగు. దేనిని మరువకము అన్నాడు. నీ జ్ఞాపకాల దొంతరల్లో అవి క్షేమంగానే ఉన్నాయి, అలానే ఉన్నాయి.
మరచిపోకు ప్రాణమా. మనస్సు అనేది ప్రాణములో ఒక భాగం. అంటే ప్రాణానికి చెప్తున్నాడు, అంటే మనసుకు చెబుతున్నాడు. ఏమని? ఆయన చేసిన కార్యాల జ్ఞాపకాలు పోనీయొద్దు. అప్పుడప్పుడు కాస్త వెనక్కి వెళ్ళి వాటిని చూసుకొని మళ్ళా లైన్లోకి రా అంటున్నాడు ఆయన. ఎంతమందికి అర్థమైందో మరి మహారాజులు? అర్థమైందయ్యా మహారాజులారా, మహారాణులారా, అర్థమైందా? కాల ప్రయాణం చేయండి, ఏకాంతంగా కూర్చోండి, ఒక్కసారి వెనక్కి పోనీయండి మీ మనస్సుని. మీ బాల్యము, మీ ప్రారంభము, మీ రక్షణ లేని జీవితము, రక్షణ పొందిన తర్వాత జీవితం, ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఆయన నిన్ను ఆదుకున్నాడో, నీ పక్షంగా ఎన్ని అద్భుతాలు చేశాడో అవన్నీ కూడా ఒక్కసారి కొంచెం కాలంలోకి ప్రయాణం చేసి, వెనక్కి ప్రయాణం చేసి, ఒక్కటొక్కటిగా మళ్ళా చూసి వచ్చి ప్రస్తుతంలోకి రా. అప్పుడేం జరిగిద్ది? ఆ ఘట్టంలో ఆ కార్యం చేసిన వాడు, అంత కఠినమైన స్థితిలో అంత అద్భుతంగా ఆదుకున్నవాడు ఈరోజు లేడా? ఉన్నాడు కదా. రైట్, నాడున్నవాడే నేడు కూడా ఉన్నాడు. ఆనాడు కార్యం చేసిన ఆ ప్రభు ఈనాడు కూడా నాకు తోడై ఉన్నాడు. నాకెందుకు భయం? ఆయనే చూసుకుంటాడు. ఎవరు అనగలరు? గతంలోకి ప్రయాణం చేసి రాగలిగినోడు అంటాడు. అందుకే ఏకాంతంగా కూర్చోండి అని నేను మొత్తుకొని చెబుతుంది. ఏకాంతంగా ఎందుకు కూర్చోవాలంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏకాంత ప్రార్థనలో. ఒకటి, ఆయనతో మనం మాట్లాడుకోవచ్చు ప్రస్తుతం. రెండవది, గతంలోకి వెళ్ళి రావచ్చు. గతాన్ని మర్చిపోయామంటే కొంపలు అంటుకుపోతాయి. మనం మర్చిపోవాల్సినవి కొన్ని ఉన్నాయి, ఎప్పటికీ మర్చిపోకూడనివి కొన్ని ఉన్నాయి. ఇతరులు మన పట్ల చేసిన అతిక్రమాలను మనం మర్చిపోవాలి, క్షమించేసేయాలి. కానీ ప్రభు మనకు చేసిన కార్యాలు మాత్రం చచ్చినా మర్చిపోకూడదు. మరవద్దు అని నేనేం చెప్పట్లా, ఆయన చెబుతున్నాడు. కాల ప్రయాణంలో ఎన్నో మైళ్ళు ముందుకు వెళ్ళిన దావీదు తన ప్రాణంతో చెప్తున్నాడు, మనస్సుతో చెప్తున్నాడు, ఒక్కసారి మళ్ళా వెనక్కి వెళ్ళి ఆ జ్ఞాపకాలన్నీ వల్లె వేసుకొని మళ్ళా రా అంటున్నాడు. ఎందుకు అంటే అది నీకు మంచిది, లేకపోతే భయంకరంగా తయారవుతావు, నా మాట విను అని తన మనస్సుతో చెప్తున్నాడు. దేవునికి మహిమ. ఏకాంతంలోకి మనం వెళితే, వినండి, దేవునికి అందుబాటులోకి ఏకాంతంగా మనం రాగలిగితే మనకి 3 ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది, మనం ప్రస్తుతం ఆయనతో సహవాసం చేయడానికి అవకాశం ఏర్పడిద్ది. ఇక ముగిస్తున్న ఈ ఒక మాట జాగ్రత్తగా వినండి. ప్రస్తుతం ఆయనతో సాంగత్యం చేయడానికి, ప్రస్తుత కాలానికి మనం ఆయనతో వ్యవహరించవచ్చు, గడపచ్చు. తర్వాత గతంలో ఆయన ఎట్టి కార్యాలు చేశాడో, ఎలాంటి జీవితం మనం జీవించామో, ఎంత అసహ్యమైన స్థితి నుంచి మనల్ని దేవుడు బయటికి తెచ్చాడో, ఎట్టి కార్యాలు చేశాడో మొత్తం మళ్ళీ చూసుకొని రావచ్చు. 2. ఇక మూడవది ఏంటంటే, ఏకాంతంలో మనం దేవునితో ఉన్నప్పుడు ఒకవేళ ఆయన చిత్తమైతే పద్మసు ద్వీపమున ఏకాంతంగా ఉన్న యోహానుకి ప్రకటన గ్రంథం మొత్తాన్ని తీసుకెళ్ళి భవిష్యత్తును చూపించినట్టు నీకు ఆయన చూపించే అవకాశం ఉంది. రమ్మో, ఇక మీదట జరగబోతున్న సంగతులు నీకు చెప్తానన్నాడు. నిన్ను వర్తమానంలోకి తీసుకెళ్తాడు, భూతకాలంలోకి తీసుకెళ్తాడు, భవిష్యత్తులో కూడా తీసుకెళ్తాడు. ఆయనకి సాధ్యమా కాదా? ఒక మాట చెప్పండి ఫైనల్గా. మీకు ఎన్నోసార్లు దర్శనాలు వచ్చినాయి, స్వప్న దర్శనాలు వచ్చినాయి. కొన్నిసార్లు జరగబోతున్న విషయాలు స్పష్టంగా మీకు ముందే కనపడ్డాయా లేదా? ఎంతమంది చెప్తారు? నాకు చాలా స్పష్టంగా అన్న, నాకు చూపించి ఎన్నో కార్యాలు జరిగించాడన్న అన్నోళ్ళు చేయొద్దండి. కొంతమంది చేతులు ఎత్తట్లా, వాళ్ళకి ఏం జరగలేదేమో అట్లా. అందరు ఓకేనా? చూపించాడా? చూపించింది అక్షరాలా జరిగిందా లేదా? తన దాసులకు ప్రవక్తలకు తాను చేయబూనుకున్న ఏదైనా తెలియజేయకుండా దేవుడైన యెహోవా ఏమీ చెయ్యడని ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. చూడు ఒకసారి, చదువు తల్లి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చేయడు. అది లెక్క. సో బయలుపరుస్తాడు, ఏం చేయబోతున్నాడో చెబుతాడో. ఎప్పుడయా?
శుభ్రంగా తిని గురకబెట్టినప్పుడా? ఎప్పుడు మనకు బలమై ఉన్న దేవుణ్ణి ఆశ్రయించి ఆయనతో మనం కూర్చున్నప్పుడు నిన్ను గతంలోకి తీసుకెళ్తాడు, ప్రస్తుతం వ్యవహరిస్తాడు. ఆయన చిత్తం అయితే భవిష్యత్తును కూడా కొన్ని నీకు చూపించి నిన్ను ప్రోత్సహిస్తాడు. దానియేలుకు చూపించాడా? యోహానుకు చూపించాడా? పౌలుకు చూపించాడా? ఓడ బ్రద్దలైద్ది కానీ ఓడలో ఉన్న మీకెవ్వరికి ఏమి కాదు, నా ప్రభువు నాకు చెప్పాడని చెప్పాడు. స్తోత్రం. చెప్పాడా లేదా? మరి చెబుతాడు. నీ పర్సనల్ లైఫ్కి సంబంధించి చెబుతాడు, నీ పరిచయస్తుల జీవితాలకు సంబంధించి చెబుతాడు, సంఘానికి సంబంధించి చెబుతాడు, ఇంకా ప్రకృతిలో ఏమేం చేయబోతున్నాడో చెబుతాడో. కాబట్టి ఆయనకు అందుబాటులో ఉండటానికి ఎప్పుడూ సన్నద్ధులై ఉండండి. ఆయన సన్నిధిని ప్రేమించండి. ఆయన గొర్రెలై ఆయన పాదాలను విడవకండి. ఓకే, కాపరి ఎక్కడ ఉంటాడు? మన కాపరే. గొర్రె ఎక్కడుంటానంటుంది? ఎక్కడుంటానంటుంది? ఆయన సన్నిధిలోనే. కాబట్టి మీరు అందరూ కూడా ఆ విధంగా దేవుణ్ణే బలం చేసుకొని, దేవుణ్ణే జ్ఞానం చేసుకుని, దేవుణ్ణే విద్య చేసుకొని, దేవుణ్ణే ఆధారం చేసుకుని, దేవునికి అందుబాటులోకి వెళ్ళి దేవుని ద్వారా బలమైన కార్యాలు స్వతంత్రించుకోవాలని మనసారా కోరుకుంటూ, ఒకవేళ ఇప్పుడే నూతనంగా వచ్చి దేవుని కార్యాల కోసం కాచుకున్న వాళ్ళు తప్పకుండా గొప్ప కార్యాలు చూడబోతున్నారని దేవుని మూలంగా పలుకుతూ, ఇప్పటికే దేవుణ్ణి వెంబడిస్తూ ఆత్మీయ లోతుల్లో ఎదుగుతున్న వాళ్ళు ఒక్కసారి గతంలోకి తొంగి చూడండి. ప్రభు ఎలాంటి కార్యాలు చేసుకుంటూ వచ్చాడో, ఇంత చేసిన దేవుడికి ముందు నిశ్చయంగా చేస్తాడు గనుక ధైర్యం తెచ్చుకోండి. మన పంచ్ ఎవరో అందరు చెప్పండి. మన కిక్ ఎవరో, మన బలం ఎవరో, ఏం చూసుకొని నీ దమ్ము చెప్పండి గట్టిగా. ఏం చూసుకొని బలం అంటే బలహీనంగా ఏసే అంటారు. ఏంది ఆకలి అవుతుందా? మరి ఏం చెప్పాలి? ఏం చూసుకొని నీ దమ్ము, ఏం చూసుకొని నీ బలం అంటే ఏం చెప్పాలా? యేసును చూసుకొని అనాలా. రండి మోకాళ్ళ మీద. ఒకవాడు అడుగుతాడు, ఏం చూసుకొని రా వాడికి అంత దమ్ము అని. నేను చెబుతా, యేసును చూసుకొని రా అని. ఎవరిని చూసుకొని? నా యేసయ్యను చూసుకొని రా. నీకు తెలిసిన విద్య ఒక్కటే యేసు, నీకున్న బలం ఒక్కటే నజరేయుడగు యేసు, నీకున్న ఐశ్వర్యం ఒక్కటే నజరేయుడగు యేసు, నీకున్న ఆయుధం ఒక్కటే యేసు, వాక్యమై ఉన్న యేసు. అర్థమైన వాళ్ళందరూ చేతులు ఎత్తండి.